కూటమి ప్రభుత్వంలోనే ముస్లింలకు అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మైనార్టీ సంక్షేమ శాఖ వారు కర్నూలులో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, కేఈ శ్యాంబాబు, దస్తగిరి, జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పాల్గొన్నారు. గత ప్రభుత్వం కన్నా కూటమి ప్రభుత్వంలో మైనార్టీలకు ఎక్కువ నిధులు బడ్జెట్లు కేటాయించామన్నారు. ఉర్దూ యూనివర్సిటీని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని తెలిపారు. పోయిన బడ్జెట్లో దాదాపు ఓన్లీ 4,000 crores ఉంటే ఈ బడ్జెట్లో 5,300 crores పైన బడ్జెట్లో కేటాయించడం అంటే 1,300 కోట్లు. అంటే ఇన్స్పైట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా మన ప్రభుత్వంలో మైనారిటీస్కి పెద్ద ఎత్తున మనం సపోర్ట్ చేసినట్లే ఎన్డీఏ ప్రభుత్వం. అది కాక మన ఉర్దూ యూనివర్సిటీ ఏదైతే మనకి 2019 ముందు వర్క్స్ జరిగినాయో దాని తర్వాత 5 ఏళ్ళు పట్టించుకునే నాదుడులే ఏమీ జరిగిందిలే. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన ఈ 5 ఏళ్లలో ఆ ఉర్దూ యూనివర్సిటీ కంప్లీట్ చేసే బాధ్యత మా పైన ఉంది. ఎమ్మెల్యేస్ మేము అందరూ పోరాడుతున్నాం. అదే కాక ఈవెన్ చంద్రబాబు గారు కూడా నిన్న ఇఫ్తార్ అక్కడ ఇచ్చినప్పుడు స్టేట్ మన క్యాపిటల్ సిటీలో ఇఫ్తార్ అఫీషియల్ ప్రోగ్రాంలో కూడా మాట్లాడడం జరిగింది. సో ఇమామ్స్కి మౌజాన్స్ కూడా అంతకుముందు ప్రభుత్వంలో 3,000 5,000 ఉండేది. ఇప్పుడు 5,000 10,000 చేశాం. సో ప్రజలు ముస్లిం సోదరులు ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభుత్వం అన్ని కులాలు మతాలకి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రభుత్వం, వాళ్ళ లెక్క బిహేవ్ చేసే ప్రభుత్వం కాదు ఇది. సో ఏమన్నా కానీ ఇప్పుడు రంజాన్ టైంలో ఇఫ్తార్ విందు అనేది ఎప్పటి నుంచో జరుగుతూ ఉండేది, ఖచ్చితంగా చేయాలా ఏదన్నా అని చెప్పి అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో జీవో కూడా ఇవ్వడం జరిగింది, అఫీషియల్ ప్రోగ్రామ్గా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇట్లాంటివి ఎన్నోటి ముస్లిమ్స్కి సంబంధించిన సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా ఈవెన్ షాదీ సంబంధించిన షాదీ ముబారక్ అని చెప్పి లాస్ట్ టైం ప్రోగ్రాము అది ఎత్తేసిండ్రి, 1,00,000 రూపాయలు అని చెప్పినారు, చేయలే. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా సెట్ రైట్ చేసి అది కూడా మన ప్రభుత్వంలోనే స్టార్ట్ కాబోతుంది. ఈ మధ్యనే అప్లికేషన్స్ కూడా తీసుకున్నారని చెప్పి వెల్ఫేర్ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి మంచి కార్యక్రమాలన్నీ చేసేది ఒక ఎన్డీఏ ప్రభుత్వమే కాదు.